అక్కడ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉన్నదంటే ఇఫ్ యూ హ్యావ్ ద ఇంటెలిజెన్స్ అండ్ ఇనిషియేటివ్ యూ కెన్ కమ్ అప్. ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది అంటారు, క్రాబ్ మెంటాలిటీ అంటారు కూడా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వెర్రీ కార్ను ఒక డబ్బా వేసినాం అనుకో, ఒకటి బైక్ పారుతుంటే ఇలా 10 కిందికి వస్తుంటాయి దాన్ని. అలా కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ యూనో ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నా కానీ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కమ్ అప్. ఇక్కడ ఏంటంటే మీడియా హౌసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనుకో, ఏ బిర్లానో ఎవరిదో ఆల్రెడీ ఉంటారు అక్కడ. కొత్తగా ఎవరైనా పెట్టుకుంటుంటే వాడు బయట రావడం కష్టం. ఎవరు ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసిన అనుకో, వాడు పోయి దుకాణం ఇస్తానంటే సార్ మీ ప్రోడక్ట్ పెట్టుకుంటే వాడు ఆపేస్తారేమో అన్నట్టు భయం ఉంటుంది. అటువంటి కూడా. సో యునిక్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ ప్రాఫిటబుల్. అయితే దానికి గవర్నమెంట్ రోల్ ఏంటి? ఫార్చునేట్లీ తెలంగాణ రేపు కొత్త గవర్నమెంట్ రాబోతుంది. ఓకే, అండ్ ఏడుంటోళ్ళు టీచాట్ కానీ టీడీఎఫ్ కానీ హోప్ఫుల్లీ ఆ గవర్నమెంట్లో ఉన్న లీడర్షిప్ మీద మాకు కొంచెం పరిచయాలు ఉంటాయి, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మా అడ్వైస్ ద్వారా వాట్ వీ హోప్ టు డూ ఈజ్ get them to formulate policies that are friendly for overseas investments. Okay, and appudu double awareness. Investment flows where there is political stability, where there is opportunity for security of the investment, and where there is a competitive returns. The three, after business ఏంటి, పొలిటికల్ స్టెబిలిటీ కావాలా, ఇన్వెస్ట్మెంట్ నష్టం పోకుండా ఉండాలా, మీకు రిటర్న్ రావాలి. ఇప్పుడు నేను ఈనాడు నా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని స్టాక్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. ఎందుకయ్యా అంటే నాకు ఫెమిలియారిటీ ఉంది. ఓకే, నాకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇంతకుముందు 2-3 సార్లు పెద్ద ఉదాహరణ అయిపోయింది. నేను ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి నాకు తెలియదు, దాంట్లో పెడితే ఇంత పోతాయన్న భయం ఉంది. ఓకే, కాబట్టి ఇండియన్ స్టాక్ మార్కెట్లో అదే ఈనాడు నేను వచ్చి ఇండియాలో ఉన్నాను. నాకు ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి కొంచెం తెలిసి ఆ అపనమ్మకం తీసేసే వాళ్ళు ఉంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అట్లాగే తెలంగాణలో కూడా ఈ ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాకపోతే ఈ గవర్నమెంట్ ఇక్కడ ఎన్జిఓస్ క్రియేట్ ప్రాపర్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఇట్. ఓకే, సో మీ అవసరాల గురించి కూడా తెలుపుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకటి ఏంటంటే తెలంగాణ మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఎవరొచ్చి డబ్బులు పడేయడు. తెలంగాణ ప్రిఫరెన్స్ ఇస్తారు, ప్రొవైడెడ్ సెక్యూరిటీ ఇస్ దేర్, ఆపర్చునిటీ ఇస్ దేర్, అండ్ ప్రాపర్ పొలిటికల్ స్టేబుల్ అట్మాస్ఫియర్. మిగతా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నేను పెద్ద వక్తలు కాదు కాబట్టి నాకు వచ్చిన 4 అక్షరాలు మీకు పంచుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.